ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జైరామ్ చనిపోయిన తరువాత తన భర్త తన గురించి సంచలనమైనటువంటి నిజాలు బయట పెట్టాడు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పవిత్ర జైరామ్ గురించి తన భర్త ఏం చెప్పాడు, అవి ఎందుకు కొంతమంది వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జైరామ్ ఆవిడ చనిపోయిన తరువాత ఆవిడ వ్యక్తిత్వం గురించి ఆవిడ భర్త ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ సంచలనమైనటువంటి నిజాలు చెప్పాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ నిజాలు ఏంటి, అసలు పవిత్ర భర్త పవిత్ర గురించి ఏం చెప్పారు అంటే ఏం చెప్తారు? అబ్బాయి ఏదో ప్రేమలుగా వస్తున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. నిజంగా అంత ప్రేమ ఉంటే ఆవిడైతే అతన్ని విడిచిపెట్టదు. అంటే మనిషి లేదు కాబట్టి, అంటే చనిపోయిన వ్యక్తిని ఆవిడ వ్యక్తిత్వాన్ని ఎందుకు హననం చేయాలని? అదే కదా, ఇది వ్యక్తిత్వ హననమే. ఎందుకంటే ఇప్పుడు మనిషి లేదు మన దగ్గర. అవునా, ఈయనకు సంబంధించినటువంటి భార్య బయటకు వచ్చి ఆమెని దూషించడం, ఆమెకు సంబంధించినటువంటి భర్త బయటకు వచ్చి ఈయనని దూషించడం. నా భార్య చాలా మంచిది, వాడే లోపరుచుకున్నాడు. ఇక్కడేమో మా ఆయన చాలా మంచోడు, ఆవిడే లోపరుచుకుంది. పిల్లల్ని అడిగితేనే వాళ్ళు మంచి స్నేహితులు, అట్లా ఏం లేదు, మీరు తప్పు తప్పు వార్తలు రాయకండి అని మెచ్యూర్డ్గానే ఉన్న పిల్లలు మాట్లాడుతున్నారు. ఇటువైపు అంటే ఇంకా చిన్న పిల్లలే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళకి ఏమి తెలియదు కూడా ఇంకా. సరే, ఇంకా ఈ భర్త గురించి మాట్లాడితే ఆయన ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళే మొత్తం ఈ కేసు అంతా డీల్ చేసినట్టుగా. అసలు ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరిని చంపేసింది కూడా వాళ్ళే చెప్పాలి అంటే. ఓకే, మానసికంగా వేధించి 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 చంపేశాడు. ఇప్పుడు చందు చావాల్సిన అవసరం లేదు, బేసికలీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. రోజుకి ఒకటికి 10 సార్లు నువ్వు అది చేసే గుర్తు చేసి చంపేశారు. ఇప్పుడు క్యారెక్టర్ని నాశనం చేశారు. వీళ్ళది ప్రేమ కాదు కామం అని ఒకడు, ఈ వయసులో ఇదేం పాడుబుద్ధి అని ఇంకొకడు. యాక్సిడెంట్లు అవుతాయి, అక్కడ ప్రపంచం అంతటా అవుతాయి. సినిమా తారలకు అయ్యేసరికి ఏంటంటే ఆవిడ కొంచెం తెలిసిన ఫేస్ కాబట్టి న్యూస్ కొంచెం ప్రధానంగా రాశారు. తర్వాత వాళ్ళ వ్యవహారం బయటపడింది. అంటే గుట్టుగా ఉన్న సంసారం రోడ్డుకు వచ్చింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. ఎవడికి వాడే డెసిషన్ మేకర్ అన్నమాట. ఇట్లా చేసి ఉండాల్సింది, అట్లా చేసి ఉండాల్సింది, ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది. వీళ్ళది అసలు ప్రేమగా ఆ ప్రేమని క్యాలిక్యులేట్ చేయడం, ఎంత మోతాదులో వీళ్ళు ప్రేమించుకున్నారో క్యాలిక్యులేట్ చేయడం, అండ్ నెక్స్ట్ వీళ్ళది ప్రేమ కాదు కామం అని చెప్పడం. పిల్లల్ని వదిలేసి ఇదేం పాడు బుద్ధిరా నేనని, అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఇదేం పాడు బుద్ధి అని ఆవిడ్ని. కొడుకు వయసున్న చందుతో అసలు పవిత్ర ప్రేమ ఏంటి అంటూ కొంతమంది, అంటే పవిత్ర గారి వయసేమో 53 సంవత్సరాలని, చందు గారి వయసేమో 39 సంవత్సరాలని రకరకాలుగా ఆ వార్తలు కూడా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఎంత వయసు అయినా సరే ప్రేమ పుట్టొద్దని తప్పే ఉంది చెప్పు. 18 ఏళ్ళ వయసున్న పిల్లోడిని కూడా 78 వయసున్న బామ్మను కూడా ప్రేమిస్తాడు. అంతా కావాలనుకుంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు. వయసుతో తేడాకి ప్రేమకు సంబంధం లేదు. ఇప్పుడు మన మలైకా ఉంది, కపూర్తో రిలేషన్లో ఉంది. వాళ్ళది ఒక రిలేషన్షిప్, ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు, ఆనందంగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. చాలా తేడా మళ్ళీ వాళ్ళ వయసు కూడా. ఒకరిద్దరని కాదు, చాలామంది ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళదబ్బా, అది వాళ్ళ పర్సనల్. వాడిని ప్రేమించొద్దు అనే హక్కు నీకెక్కడిది, నువ్వెవరు అడగడానికి? వాడి ప్రేమ వాడిది కదా, వాడి మనసు వాడి ఇష్టం, అవునా కదా? కానీ 11 సంవత్సరాలు ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యని పక్కన పెట్టి వేరొక మహిళతో సహజీవనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నా, అతనికి అలా అనిపించింది. మనిషి అది ఎంతవరకు కరెక్ట్ అంటే, మనం శాస్త్రము, చట్టము, న్యాయము, ధర్మం అని మాట్లాడితే చేసింది తప్పే, ఒప్పుకుందాం. కాకపోతే ఆ మనిషి సైకలాజికల్ ఫీలింగ్ని మనం తప్పు పట్టడానికి మనకు అర్హత లేదు. వాడికి అలా అనిపించింది, ఏమో చూశాడు, అట్రాక్ట్ అయ్యాడు, ఆవిడతో రిలేషన్లో ఉందాం అనుకున్నాడు. అది ప్రేమ, స్నేహమా, కామమా, వాట్ ఎవర్, అది వాళ్ళ వ్యక్తిగతం. అది దాని గురించి ఎవరికి మాట్లాడే హక్కు లేదు. నిజంగా చెప్పాలంటే ఎవరికైనా సరే మాట్లాడే హక్కు ఎవరికి లేదు. దాని గురించి మాట్లాడాలంటే, ఏవండి నేను నిన్ను కదా పెళ్లి చేసుకున్నాను,
నువ్వు ఆవిడతో ఉండడం నాకు నచ్చట్లేదని ఈవిడ మాట్లాడాలి. 6 ఏళ్ళుగా ఈవిడ గుట్టుగా సైలెంట్, నీ సుఖమే నేను కోరుతున్నా అన్నట్టుగా ఆవిడ చెప్పింది ఆల్రెడీ. అలాంటప్పుడు క్వశ్చన్ అడిగే హక్కు ఆవిడకి లేదు. ఎందుకంటే నువ్వు సుఖంగా ఉండడం నేను కావాలనుకుంది. ఆమె బయటకు వచ్చే గొడవ చేయాల. మరి ఇన్నాళ్ళు ఆవిడ చనిపోయే వరకు బయటకు వచ్చిన భర్త ఇన్నాళ్ళు ఎందుకు రాలా? ఈవిడికంటే 6 ఏళ్ళే పెళ్ళై పిల్లలై, అక్కడ 20 ఏళ్ళు కదా. మరి ఆయన రావచ్చుగా బయటికి, ఆయన కూడా ఇన్నాళ్ళు రాలా బయటికి. ఇప్పుడు వచ్చి శుద్ధపూసలాగా నాకు ఎంతో ప్రేమ ఉందని ఎలకపోయడం ఎందుకు? అంత అవసరమే ఉంది. సరే, ఏదేమైనప్పటికీ అంటే ఇన్నాళ్ళు పిల్లల్ని భర్తకు దూరంగా ఉంచింది. ఇప్పటికీ అది చనిపోయిన తర్వాత నా పిల్లలు నా దగ్గరకు వచ్చారన్న సంతోషంలో ఉన్నాడు ఆయన. ఓకే, కాబట్టి అలా క్లెయిమ్ చేసుకున్నాడు ప్రేమని. ఈమె కూడా అంతే. ఇప్పుడు అనవసరంగా ఆ తల్లిని పిల్లల్ని ఈయన వెళ్ళాడు, నా చిల్లర ఎక్కడ వాళ్ళు దొబ్బుకెళ్తారో అని చెప్పేసి ఈవిడ క్లెయిమ్ చేసుకుంటుంది. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటూనే ఉన్నారే తప్పితే వాళ్ళిద్దరు ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అది వాళ్ళకి ఇప్పుడు ఆయన నిజంగా కామమే కోరుకున్నాడే అనుకుంటే ఆయనకు ఆ శరీరం పోతే ఇంకో శరీరం కావాలని ఎతుక్కుంటాడు. అవును, అంతే కదా. తనెందుకు చనిపోయాడు? ఆవిడ చనిపోయింది అనేటువంటి డిప్రెషన్తో ఇతను కూడా సూసైడ్ చేసుకోడు కదా. అదే. సో ఏదేమైనప్పటికీ ఇదైతే ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నీ కూడా వీళ్ళ మీద చెప్పేది. అండ్ ఇప్పటికీ కూడా చాలామంది వాళ్ళ క్యారెక్టర్స్ గురించి తప్పుగా రాస్తున్నారు. వాళ్ళిద్దరి వ్యక్తిగత ప్రేమ గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వాళ్ళకు పుట్టింది అది. వాళ్ళకి మేమిద్దరం కలిసి ఇలా అటు వెళ్తే ఆనందంగా ఉంటాము, మేమిద్దరం కలిసి ఇక్కడ కూర్చుంటే ఆనందంగా ఉంటాము, మేమిద్దరం కలిసి ఇది తింటే ఆనందంగా ఉంటాము వాళ్ళు అనుకున్నారు. 2 మైండ్స్ అలా ఆలోచించాయి. అది ఎవడైనా సరే దాన్ని తప్పనడానికి లేదు, కరెక్ట్ అనడానికి కూడా లేదు.